హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఏప్రిల్ నెలలో ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ నెల శ్రీ విశ్వవసునామ సంవత్సర చైత్రమాసం శుద్ధ తదియ మంగళవారం 1 తారీఖు నుంచి ప్రారంభమై వైశాఖ మాసం శుద్ధ తదియ బుధవారం 30వ తారీఖున అయితే ఏప్రిల్ నెల అనేది ముగుస్తుందండి. ఏప్రిల్ 1 తారీఖు మంగళవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి తదియ, నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ఏప్రిల్ ఫూల్స్ డే అండి. అలాగే మత్స్య జయంతి కూడా. ఏప్రిల్ 2 బుధవారం నాడు వచ్చింది. ఈరోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి లక్ష్మీ పంచమి. ఈరోజు చాలా మంచిదండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 3 గురువారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి షష్ఠీ తిథి, నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి శ్రీ రమణ మహర్షి వారి జయంతి. ఏప్రిల్ 4 శుక్రవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలకి శుభకార్యాలు చేసుకోవడానికి మంచిదండి. ఏప్రిల్ 5 శనివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున జగజ్జీవన జయంతి. ఏప్రిల్ 6 ఆదివారం, తిథి వచ్చి నవమి తిథి, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి శ్రీరామనవమి, సీతారాముల వారి కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా చేస్తారు. ఏప్రిల్ 7 సోమవారం, తిథి వచ్చి దశమి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ధర్మరాజు దశమి. అలాగే పాలకొల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కూడా. ఏప్రిల్ 8 మంగళవారం, తిథి వచ్చి ఏకాదశి, నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి కామద ఏకాదశి, శ్రీ విష్ణు డోలోత్సవం. ఏప్రిల్ 9 బుధవారం, తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి మకా నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి రుక్మిణీ పూజ, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. ఏప్రిల్ 10 గురువారం, తిథి వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి కుబ్బ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి తిరుమల శ్రీవారి వసంతోత్సవ ప్రారంభం, మహావీర జయంతి, అలాగే ప్రదోషరథం కూడా. ఏప్రిల్ 11 శుక్రవారం, తిథి వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి ఉత్తర నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ఒంటిమిట్ట కోదండ స్వామివారి కళ్యాణం. ఏప్రిల్ 12 శనివారం, తిథి వచ్చి పౌర్ణమి, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి చైత్ర పౌర్ణమి అండి. అలాగే హనుమాన్ విజయోత్సవం, చిన్న హనుమాన్ జయంతి. ఈ రోజు నుంచి హనుమాన్ దీక్ష ప్రారంభం. ఏప్రిల్ 13 ఆదివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి చైత్ర బహుళ పాడ్యమి అండి. నక్షత్రం వచ్చి చిత్త నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ఈరోజు ఆదివారం నాడు సూర్యుడు మీనరాశి నుండి మేషరాశిలోకి సంక్రమం జరుగుతుందండి. అలాగే రేవతి కార్తె ముగుస్తుంది, అశ్విని కార్తె ప్రారంభం అవుతుంది ఈ రోజు నుంచి. ఏప్రిల్ 14 సోమవారం నాడు వచ్చింది. తిథి వచ్చి పాడ్యమి, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు అంబేద్కర్ జయంతి, అలాగే తమిళ నూతన సంవత్సరాది. ఏప్రిల్ 15 మంగళవారం వచ్చింది. ఈ రోజున తిథి వచ్చి విదియ, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు అంత మంచిది కాదు. ఏప్రిల్ 16 బుధవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి తదియ, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి సంకటహర చతుర్థి వ్రతం అండి. ఏప్రిల్ 17 గురువారం వచ్చింది. చవితి తిథి, అలాగే నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఇది ఈ రోజు అంత మంచిది కాదండి. అలాగే ఏప్రిల్ 18 శుక్రవారం నాడు వచ్చింది. ఈరోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి మూలా నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి గుడ్ ఫ్రైడే. ఏప్రిల్ 19 శనివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి షష్ఠి, నక్షత్రం వచ్చి మూల నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకి మంచి రోజు అండి. ఏప్రిల్ 20 ఆదివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి భానుసప్తమి అండి. ఈ రోజు సూర్యుడికి విశేషంగా అర్ఘ్యం ఇవ్వడం, సూర్య భగవాన్ని పూజించడం చాలా మంచిది. ఏప్రిల్ 21 సోమవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు అంత మంచిది కాదండి. ఏప్రిల్ 22 మంగళవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి నవమి, నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకి మంచి రోజు అండి. ఏప్రిల్ 23 వచ్చి బుధవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి దశమి, నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకి, శంకుస్థాపనకి, గృహప్రవేశాలకి, అలాగే బాలసాలకి, పిల్లలు పుట్టింటికి తీయించడానికి, అలా చిన్న చిన్న శుభకార్యాలకి అయితే ఈరోజు మంచిదే అండి. ఏప్రిల్ 24 గురువారం వచ్చింది. తిథి వచ్చి ఏకాదశి. ఈ రోజు అయితే అంత మంచిది కాదండి. ఏప్రిల్ 25 శుక్రవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ప్రదోష రథం. శివ పూజకి చాలా విశేషమైందండి.
ఏప్రిల్ 26 శనివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి త్రయోదశి, తర్వాత చతుర్దశి. ఈరోజు నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి మహాశివరాత్రి అండి. ఈరోజు కూడా శివపూజకి చాలా విశేషమైనది. ఏప్రిల్ 27 ఆదివారం. ఈరోజు తిథి వచ్చి అమావాస్య, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి చైత్ర అమావాస్య అండి. ఈ రోజుతో చైత్రమాసం ముగుస్తుంది. ఏప్రిల్ 28 సోమవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి వైశాఖ శుద్ధ పాడ్యమి, నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 29 మంగళవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి విద్య, నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి చంద్రదర్శనం. ఏప్రిల్ 30 బుధవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి తదియ, నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం, బసవ జయంతి, అలాగే శ్రీశ్రీ జయంతి. అంతేకాకుండా చాలామంది ఈ రోజు నాడు లక్ష్మీ కుబేర పూజను కూడా ఆచరిస్తారు. ఇంతటితో ఈ ఏప్రిల్ నెల అనేది ముగుస్తుంది. ఇదండి ఈ వీడియో. నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.